దాదా బెల్లైందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఉల్లిగడ్డ కొడుగుడి చారు అయితే చేసింది. పిల్లలకు కూడా లంచ్ టైం అయింది, బెల్లి కూడా అయింది, వస్తున్నారు అనుకుంటా వాళ్ళు. ఈరోజు బయట కూర్చొని ఇంకా రోజు అయితే సరితే తినిపిస్తుంది కదా, ఇవాళ అయితే అందరం కలిసి తిందామని అనుకుంటా ఉన్నాం. ఈ రోజు వాళ్ళే తింటా, నేనే తినిపిస్తా అంటే ఇక వాళ్ళకి కూడా మంచిగా అనిపించదు కదా ఫ్రెండ్స్, కొద్దిగా ఇట్లా కలిసి తింటే మంచిగా అనిపిస్తుంది కదా అని. వస్తున్నట్టుంది ఆల్రెడీ. వస్తున్నా ఆగు. లోకల్ పిల్లలు ఇక ఉరుకుతారు అన్నమాట, ఇంకా ఉరికి పోయి అన్నం తినేసి అయితే వస్తారు. ఏం పచ్చడి? పుదీనా పచ్చడి కూడా బాగుంటుంది ఇందులోకి, టేస్ట్ కాంబినేషన్ నిజంగా చారులోకి సూపర్ ఉంటుంది. ఇప్పుడు తెచ్చింది ఏంది మరి? నేను అన్నం కానీ సరిపోయింది. ఇంకా రాలే ఇంకా అందరు వెళ్ళినాక స్లోగా పోతా ఉంటారు వాళ్ళు. ఇంకేమున్నాయి? పచ్చడా? పచ్చడి ఉంది. ఆనియన్ ఏమన్నా కట్ చేయనా? ఆల్రెడీ ఆనియన్ ఎందుకు వాటర్ వచ్చి తెచ్చా. తొందరగా చేతులు కడిగిచ్చేసి దెబ్బ తినిపియాలి, తినాలి. అమ్మయ్య, నేనైతే కూర్చుంటా. ఇక వాళ్ళు వచ్చినాక అయితే గేట్ తీయలే. ఎవరమ్మా మీరు? ఎవరు మీరు? ఎటు చూస్తాను, ఎటు వస్తాను? నడు నడు నడు, గేటు పట్టుకొని వదిలేస్తాను, వేలాడతాను. ఏంది రిచ్చమ్మా కొరకు హెచ్చులు? ఎవరన్నా వాళ్ళే తినడు, తినిపించు లేదు. జల్దీ జాకే హ్యాండ్ హిందీ కూడా వచ్చా నీకు? మనకి హిందీ రాదులే కానీ హ్యాండ్ వాష్ చేసుకోండి. మర్చిపోయినట్టుందిగా. ఏంటి? మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే అడ్రస్ అడిగారండి. ఇంతకు ముందు కూడా ఒకరు అడిగారు. అప్పుడు కూడా వాళ్ళు సాదిక్ వాళ్ళు అడ్రస్ అడిగారు. సాదిక్ మహమ్మద్ వాళ్ళు అడ్రస్ అడిగారు. ఓకే, నిన్నే అడుగుతారు వాళ్ళు. రిచ్చమ్మ తిన్నావా? రిచ్చమ్మ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, టైం సరిపోదు. అట్నే పిలుస్తారు వాళ్ళు కూడా. నువ్వంటే చాలా ఇష్టం. అడ్రస్ అడిగారు అంటే మామూలుగా అయితే చెప్తున్నా, వాళ్ళకు కూడా కామెంట్ రూపంలో అయితే పంపిస్తా, వాళ్ళ కామెంట్ కింద రిప్లై ఇస్తా. ఇప్పుడైతే మేము ఉంటున్న అడ్రస్ అయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మనుగూరు మండలం, శివలింగాపురం ఏరియా. అంతేనా? అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాం కామెంట్ లో. అయితే 5-1-27/3 ఇంటి నెంబర్ అయితే 5-1-27/3 అంతే. శివలింగాపురం ఏరియా, మాస్టర్ కిడ్స్ స్కూల్ దగ్గర, నియర్ బై మాస్టర్ కిడ్స్ స్కూల్. మాస్టర్ కిడ్స్ స్కూల్ వీళ్ళదే ఫ్రెండ్స్. అది కూడా ఇంతకుముందు కూడా అడిగారు ఫ్రెండ్స్, ఒకళ్ళు పెట్టాము, కాకపోతే ఏం రిప్లై లేదు. ఇక అందుకని అయితే సైలెంట్గా ఉన్నాము. ఇప్పుడైతే అన్నం పెడి ఇది తిరగండి కొంచెం. డైరెక్ట్ కూర్చుంటాడు. ఇప్పుడు ట్రైపాడ్ సెట్ చేసుకుంటాను. అయితే నేను జరుగు, వెనక్కి జరుగు. డాడీ అడు కూర్చుంటు. నువ్వు జరగమ్మా, రిచ్చమ్మ దగ్గర జరుగు. ఓ, నాకు రిచ్చమ్మే వస్తుంది. నేను రిచ్ అని పిలుస్తా కదా ఎక్కువ. మీరు రిచ్చమ్మ అన్నారని నాకు రిచ్చమ్మే వస్తాను. చెప్పుకోండి. కోడిగుడ్ల చారు, ఉల్లిగడ్డ చారు, కోడిగుడ్ల చారు. ఏంటి నువ్వు ఇప్పుడు అన్నావు? కోడిగుడ్ల పులుసు, కోడిగుడ్ల చాలు అట. ఉల్లిగడ్డ కోడిగుడ్డు చారు. డాడీ బాగా నాకు అర్థమైంది ముందే. నేను ఎడ కూర్చోవాలమ్మా? కూర్చుందిలే. నేను అటు పడనమ్మా. పడవా? అవునా, సరే. జరగాలి, వెనక్కి పైకి జరగను. ఇగో నేను మీ చదువుడే సరిపోతుంది. గవగవ మీకు పెట్టియాలి. నేను లేట్ అయితే మాత్రం మళ్ళీ ఏం లేక. ఓకే, ఎగ్జామ్సా రేపటి నుంచి? సరే.
ఎంతసేపు డాడీ? సెట్ చేసిన డాడీ మంచిగా సెట్ చేసుకోవద్దా డాడీ? అది కట్. పీస్ అడిగిందా అమ్మ మళ్ళా? అడిగిందా? మూతి అదిలో మూతి మూతి కొడతా మూతి మించి. ముక్కు మీద ఏంది కురుపు? అరే చల్లనే ఉంది కదా మర్చిపోయినా అంత మనకు పెట్టు. అదే నేను పెట్టుకుంటా మళ్ళీ మారన్నాక కూడా యూజ్ అవుతుంది కానీ తర్వాత పెట్టుకుంటా. కూర చూపినా. కూర ఫస్ట్ చూపియాలా? కూర చూపియలేదా? మధ్యలో పెడదాం కానీ మగ్గా కోడిగుడ్లు ఇయ్యి. మాయమైనాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎందుకు కోడిగుడ్ల పులుసు, ఉల్లిగడ్డల పులుసు. అంటే అట్లా కూడా పిలుస్తారులే. చూపియదు. అగ్గో వెళ్ళింది. ఇక్కడ అక్కడ ఉన్నా నీకెట్టా తెలుసు? నేనే వేసిన కాబట్టి. ఎవరిది వాళ్ళు స్పీడ్గా తినేసేయాలి. నేను తింటలేదా? మంచి కూర్చున్నా. పటమ్మా నీకు డౌన్ ఉందారా? లే మంచిగానే ఉంది. నాకు ఎగ్ వేయకు. తినేసి కలిపి. ఇది ఎక్కడ పిచ్చిది? నీదేంది కొత్తగా ట్విస్ట్? ఏ తినాలా ఎగ్గు? అసలు నేను పడతానో పడట్లేదు. పడతాలే. పిచ్చమ్మ అట్ట ఉరికిపోయి ఒకసారి చూసి రాకు. ఏంటి నీళ్ళు ఉన్నాయండి దీనికి? నీళ్ళు కాదు. ఒక అది ఎక్కుదా ఇంకా రమ్మ వచ్చేసే తొందర తినాలా. ఏం టైం రాలేదు. ఎందుకు మళ్ళీ ఎందుకు జరుగుతాను? నువ్వు వాడవాడు. అంతేనా? నువ్వు ఆడ కూర్చున్నావు, ఆడ కూర్చో. ఇది ఎడిటింగ్ లేకుండా ఎందుకు సెట్ చేసుకుంటానా అంటే కొంచెం ఫిల్మోరా వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ కలుపుకోండి. దాంట్లో పోయి ఎడిటింగ్ చేసుకుంటే ఏంటంటే మన ఫోన్ క్వాలిటీ 1080p తోటి వీడియో తీసుకొని లేకపోతే 720p తోటి ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో. క్వాలిటీ తగ్గిపోతుంది అందులో అంటే మనీ కట్టాలి ఫ్రెండ్స్, నెలకింత అనేసి ఉంటుంది. అందుకని ఎప్పుడు తీసుకుంటా ప్రతి నెల ఛార్జ్ చేసి ఫిల్మోరా కొంటా అన్నమాట. అందులోనే ఎడిటింగ్ చేసుకుంటా కాబట్టి ఈసారి కొంచెం మంత్ ఎండింగ్ కదా, కొంచెం డబ్బులు మంత్ ఎండింగ్ సరే మంత్ ఎండింగ్ అంటే మాకు 10కి వస్తుంది కదా, 10, 11, 12 అట్లా వస్తుంది శాలరీ. కాబట్టి శాలరీ ఏం లేక ఇంకా అదైతే తీసుకోలేదు అనమాట. ఈ 4-5 రోజుల కంటే అయితే ఇంకా మామూలుగా కొన్ని వీడియోలు అయితే అట్నే ఎడిట్ చేస్తాను. ఎట్లుందమ్మా? క్వాలిటీ తగ్గిపోతుంది. ఈ వీడియో క్వాలిటీ తగ్గిపోవడం వల్ల డైరెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని. ఎట్లుంది బిడ్డ? రిజల్ట్ ఏం చెప్పట్లే మరి. చెప్తుంది బాగుందా? ఇవాళ పొద్దున్న నుంచి అన్నం తినలేదు, కళ్ళు తిరుగుతాను. నీకు నేను ఒక్కసారి 2 సార్లు చెప్తాను, నేను ఊరికైతే చెప్పని చెప్తాను. నువ్వు బాగా జరిగినట్టుందట, అలా పడతానవా లేదు? బాగుంది ఫ్రెండ్స్, చారైతే మస్తు కుదిరింది. మా ఆయన చెప్పినట్టు ఉండే అందుకే. అట్లని కాదులే కానీ పచ్చిమిర్చి మార్చామన్నమాట. తేజ బాగుంది ఒకటిగా, వీటితోటి కూడా టేస్ట్ వస్తుంది మధ్యలో. అంటే నేను వండినావులే, నువ్వు వండినావు కాబట్టి బాగుంది. అయ్యాన్ని నీ చేతి వండినావు కాబట్టి టేస్ట్ కుదిరింది. అట్లా చెప్తాను. ఏం కూర? ఎగ్ హాఫ్ వేసిన కదా ఫస్ట్, హాఫ్ అయిపోయినాక మళ్ళీ ఇంకో హాఫ్ వేసుకోండి మీరిద్దరికి. ఇంకమ్మ సరేనా? అర్థం కాలే. వాళ్ళకి హాఫ్ వేసిన కదా, ఇంకా 2 హాఫ్లు ఉన్నాయి. 3 కోడిగుడ్లు ఉడకబెట్టింది మొత్తం. అన్న హాఫ్లు చేస్తే ఎన్ని అయితే 6 కదా, 3 6 6 ఇట్లా. ఇప్పుడు 2 వేసినా కదా, ఇంకా 2 ఉంటాయి. అవి తిన్నాక వేసుకోండి అని చెప్తానా. వేసుకుంటా. నీకు కాదు, నాకు ఒకటే హాఫ్ వేసిన. కరిగిందా నీలం? కరగలే. నీలం కరుగుతుంది కరుగుద్దని అనుకున్నాను నేను. నాది కరిగిపోయింది.
ఏది బిడ్డ కరగలే కరిగిందిగో. అంటే తడి అంటుంది అంటానమా? అంటే చారు ఎక్కువ క్వాలిటీ తోటి పెడితే క్వాలిటీ అంటాను ఎక్కువ పెడితే టేస్ట్ కుదరట్లే. కొంచెం కొంచెం చేసుకుంటే బాగుంటుంది. చేసిన వీడియో అయితే సరిత విలేజ్ ఉమెన్ దాంట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా అయితే చూడండి. మన 2 ఛానళ్ళ పేర్లు చెప్పు రిచ్చమ్మ. నాకు తెలుసు. చెల్లె చెప్తుంది చెప్పు. ఒక ఛానల్ పేరు ఏంది? ఫస్ట్గా నా పేరేం పేరు? సరిత. సరిత విలేజ్ మ్యాన్. ఇంకోటి ఇంకోటి అదిగా సరిత ఏ విలేజ్ మ్యాన్. ఏ విలేజ్ ఉమెన్ కాదే, సరిత ఫ్యామిలీ బ్లాగ్స్ 2 చెప్తుంది అప్పుడప్పుడు. నేను చెప్పా. బోల్. సరిత ఫ్యామిలీ బాక్స్. బాక్స్. సరిత ఫ్యామిలీ బాక్స్. బాగా కుదిరినాయి అలా. ఓ పచ్చడి ఉంది కదా, కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది దేంట్లోకి ఏదైనా. నీకు వద్దులే కానీ అన్నిట్లోకి తింటుందా అవి? అన్నిట్లోకి తింటుందా? పచ్చడే కదా చారు వస్తు పడే నీకు కలుపుకుంటే దగ్గర బాగుంటుంది. పట్టు నీది కానీ అమ్మ రిచ్చు కంప్లీట్గా తినేయాల ప్లేట్లో పెట్టిన కడుపు. బాగుంది. ఒక కంప్లీట్ చేసి ఇంకొక తిన్నాక బాగుంది అంటున్నావు. ఏంటి పచ్చడి కలిపినా కదా, పచ్చడి కలిపితే బాగుంది అంటున్నా. ఎక్స్పెక్ట్ చేసినావు అమ్మును నేను ఏ కూర వండుతానని? తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎగ్గులు ఉన్నాయి కాబట్టి. అబ్బా మా మమ్మీ ఇంట్లో ఏది ఉంటే అదే వండుతుంది అని అనుకుంటావు కదా. మన ఇంట్లో తెంపిన శామగడ్డల కూర అయితే మొన్న చాలా రోజుల క్రితం 10 రోజులు అవుతుందా ఉండింది, బాగా కుదిరింది అది. కానీ ఇక వీడియో తీయలేదాన్ని. పొద్దున ఇంకా వీడియో చేసా కాదు ఇందాకలో ఏమని చెప్పినావు, ఉల్లిగడ్డ కోడిగుడు చారు వండే కూర ఆ ఛానల్లో ఉంటుంది చూడండి. అలా నువ్వు అప్లోడ్ చేయవు, ఇప్పుడు సాయంత్రం చేస్తే వాళ్ళు అప్లోడ్. ఓ కరెక్టే కదా. అదే ఎప్పుడు చేసినా కూడా ఉంటుంది అని చెప్తానమ్మా, ముందుగానే ఇలా చెప్తే తర్వాత చూస్తారు కదా, అట్లా చేయలేదు కావచ్చు అని అనుకుంటారు. నాది అయిపోయింది, తింటా మళ్ళీ పెట్టుకుంటా చల్లనం ఉంది. వేడన్నంలే కలిపి పెట్టాలి. అదే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, వేడన్నం మీద చల్లనం గిన్నె పెట్టండి వేడవుతుంది అని. ఒక్కొక్కసారి అట్లా పెడతా ఫ్రెండ్స్, కాకపోతే ఒక్కొక్కసారి పెట్టలేదు. మొన్న పెట్టలే, మొన్నను నిన్నను. ఈ ఉల్లిగడ్డలు తిను, అన్నీ ఏరి పక్కన పెట్టి ట్రాన్స్పోర్ట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పంపిస్తుంది. చారు పోసుకుందాం, తినేసాయి మనం పోసుకుందాం. పెరుగుందా డాడీ? అబ్బా అబ్బా పెరుగట. బర్రె పొద్దున పాలు పెంచుతుంటే తన్నింది. ప్లేట్ పట్టా మరి చూ.
थोड़ा प्याज डालो నా ఎగ్గు వేస్తా నీ राम కూడా. को के गैस में ఏమో ఆగు, కొట్టేస్తావు కొంచెం పోస్తా. అరే వద్దంటలే రామ కొట్టేసినా ఏమో కొట్టేస్తావు నాకు ఒకటే వేయాలి ఎగ్గు మీకేం నాకేది? చారు పోస్తా పెట్టు. ఇప్పుడు అల్లు ఉంది కదా ప్లేట్లా నీకు కూడా అడ్డం వల్ల ఎగ్ అయిపోయింది ఇక అన్నం పెడితే పడి నీకు అది తెల్లగట్టుకుంది ఇది పాత పోయిన సంవత్సరం ఎగ్ ఓ మంచినీళ్ళు పోగొట్టావు మనం ఉండే విధానం అట ఒక సిస్టర్కి నచ్చుతుందట. నేను మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మీలాగానే ఉండాలనుకుంటున్నా అనేసి పెట్టారు కామెంట్. వామ్మో. ఇట్లా మనం ఉండే విధానం పద్ధతి మీలాగానే ఉండాలి, అన్నిట్లో కలగలుపుగా మంచిగా ఉండాలి అనేసి కామెంట్ పెడితే పెట్టిన. నా తర్వాత కూడా మీరు అలాగే ఉండాలని కోరుకుంటున్నా అనేసి పెట్టిన. కొంచెం బెటర్ అదన్న అయ్యో మరి చెప్పవా? నేను చాలా అని అడగలే నేను కూడా. చాలా మళ్ళీ పెట్టుకోలే, మళ్ళీ తర్వాత పెట్టుకుందిలే. ఇంకొద్దు ఇంకా చాలు చారు పోస్తా. కరెక్ట్గా ఈ పూటకే అయింది ఫ్రెండ్స్. ఇక సాయంత్రం అయితే మళ్ళీ చలి పెడుతుంది, జలుబు చేస్తుంది కూడా. ఇప్పుడు తింటానే బెటర్. అయిపోయింది పోయినమ్మా పోయినా మరి అడుగు. ఎగ్గు ఎగ్గు కింద పడితే అది నాదే ఇక నాది మమ్మీ చారు పోయి మమ్మీ అని గట్టిగా అడగాల. నేను ఉరుతా ఉంటా ఊకే. మరి టైం ఒకటే తింటుంది టైం అయిపోతుంది కానీ అన్న. ఏంటిది అన్నాడు ఏంటిది ఇది ఎగ్ నీలం దాడికే నాకు నిండా నీలం మంచిగా ఉంటుంది. మొత్తం కరిపోయింది సర్లే తినండి నా ముక్కుకే ఇక పడుతుంది ముక్కు కాదు మొన్న మీరు అన్నం తినిపోయినాక మమ్మీ నేను అన్నం తినుకుంటే ఒక బ్లాక్ చేసినాం. ఒక ఈగ ఇంతలా ఉంది, అది మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిందట. అది బుయ్య బుయ్య తిరుగుతుంది మా చుట్టే. అన్నం తిని ఎట్లా అసలే చంపేదా దొరికితే చంపుతుంది, దొరకలే. మళ్ళీ గట్టి కసిరిచ్చేసరికి మళ్ళీ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పడ్డ దాకపోయింది. అన్నం అయిపోట్లే కలుపది. కలుపుతా ఒక్కోసారి తినదే తినదు, మళ్ళీ ఒక్కోసారి మంచిగా తింటుంది. ఏంది ఎగ్ ఏమో దాని ఇష్టం. అటు సీమలు ఉన్నాయి చూడు. చీమలు పడతాను అని చూసిన. తీసుకుందామని తీసుకో, నాకున్నది ఎగ్గు, మీరెందుకమ్మా? ఎంతైందమ్మా? ఉక్కు మీదనే 8 minutes ఉంది. ఇచ్చమ్మా ఫాస్ట్గా అయిపోవాలి. ఇది ఇంత చాలుంది కలపమ్మా, అన్నం కలిపితే చారు పోస్తా కొంచెం. ఎప్పుడో ఒకసారి చింతకాయలు తినడానికి కొత్తగా వస్తుంది చెట్టుపైకి. అవును ఎప్పుడో ఒకసారి రోజు వస్తుంది. చింతకాయలు బాగా కాసినాయి కదా. మన ఇంటికాడ చెట్టు కూడా బాగున్నాయి చింతకాయలు. ఫుల్గా ఇక్కడ వాళ్ళంటి చెట్టు ఇక్కడ ఉండవు కదా, వాళ్ళ ఇంటి ఉన్న చెట్టు. డాడీ అక్కడ చింతకాయ చెట్టు ఉంది కదా, దాని మీద చింతకాయలు తినడానికి కోత వస్తే చిన్నది, అది అంత దూరంలో పెద్ద చెట్టు మీద అక్కడ ఉంటే పిచ్చి అక్కడి నుంచే భయపడుతుంది. నాకు కోత భయం, కుక్క భయం. నీకా? పెద్దదైతే అస్సలు భయపడదమ్మా తెలుసా. అస్సలే. కొంచెం పెట్టినా చాలు, నాదే ముందు అయిపోయింది. నా సెకండ్ అయిపోతుంది. అగ్గు చాలా బాగా కుదిరింది ఇవాళ కూర అయితే అగ్గు కదా. తినండి నిదానంగా, హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకుంటే. లేదా ఎగ్గు
ఎగ్ అంటున్నాం. ఫస్ట్ ఎగ్ ఇంతసేపు తింటానువా? ఫస్ట్ ఎగ్ కాదు మమ్మీ. సెకండ్ ఇది సబ్బు పెట్టి కడగండి చేతులు. నాదైతే అయిపోయింది. హ్యాండ్ వాష్ కూడా చేసుకొచ్చుకున్నా. ఎంతసేపు తింటారో తినండి. కానీ పెద్దోడు దబ్బురా. ఇక వీడియో ఎండ్ చేసేద్దాం. బాయ్ చెప్పేసేయండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కూర అయితే, సూపర్ కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.